చూద్దాం. ఎన్డీఏ కట్టుబడిందని చెప్పితే ఆ రోజు మరి పిల్ల కాంగ్రెస్ అనేటువంటి ఏ రకంగా పిల్ల చేష్టలతో అమరావతి కాదు ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి 3 ముక్కల ఆటలు ఆడించి ఏ రకంగా నవ్వుల పాలు చేశారు. మొత్తం ప్రపంచమంతా కూడా వివరిపోయింది. ఏ రైతులైతే వారు త్యాగం చేసి వాళ్ళ భూములు అప్పగించారో వాళ్ళ భాషలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పిల్ల కాంగ్రెస్ యొక్క పిల్ల చేష్టల వల్ల ప్రజలు గమనించారు. అందుకనే ఆ రోజు ఈ పిల్ల కాంగ్రెస్ అయినా తల్లి కాంగ్రెస్ అయినా రాజకీయంగా మళ్ళీ మట్టి కనిపించి మరి ఒక కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ డక్ అయితే ఇంకొక పార్టీని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏ రకంగా మరి మట్టి కనిపించారో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆలోచనతో ప్రజల యొక్క మద్దతుతో అది వారు చేసేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఆ రకంగా అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ ఏషియా బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు అయితే కానివ్వండి, మొన్న బడ్జెట్లో 1,600 కోట్లు ఆ అమరావతి పట్టణ అభివృద్ధి కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం కూడా 3,320 కోట్లు కానివ్వండి, రైల్వే బడ్జెట్ యూపీ హయాంలో 10 సంవత్సరాలు ఆనాడు ప్రభుత్వంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమారమి వారు ఇచ్చింది ఏంటంటే 886 కోట్లు మాత్రమే ప్రతి ఏటా. కానీ అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏకంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే 10,314 కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం ఇవ్వడమే కాకుండా ఏ రకంగా ఆ ప్రజల డిమాండ్కి అనుగుణంగా రైల్వే వైజాగ్లో ఒక జోన్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల యొక్క ఆశలను ఇవాళ ఏ రకంగా నెరవేర్చిందో. ఇవాళ వైజాగ్లో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కానివ్వండి, లేదా ఇవాళ హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల నిధులు కానివ్వండి, ఈ రకంగా మరి విభజన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వాళ్ళకు వేవ్ లెంగ్త్తో కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ వికసిత భారత్ను సంకల్పం చేయడానికి వాళ్ళు సహకారం చేయడానికి ముందుకు పోతా ఉన్న సందర్భంలో 2019లో మళ్ళీ ఈ పిల్ల కాంగ్రెస్ అధికారులకు రావడము, ఏ రకంగా మళ్ళీ ఆ రోజు మళ్ళీ 3 రాజధానులని చెప్పి ఆ రకంగా గందరగోళం సృష్టించడం, ఆ దేశానికి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు నాయకుడు. అసలు రాజధాని అనేది దేశానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఎక్కడైనా రాజధాని ఉందా చట్టంలో అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది నవ్వుల పాలవుతున్నారు. ఇవాళ నేను నిన్ను చూశాను అక్కడ సోషల్ మీడియాలో కొత్తగా ఆయన కొత్త కాయిన్ చేశాడు. ఏంటంటే మూవీ గనట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూవీ గన్ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇది ఒక స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రకంగా ప్రజల జీవితాలతో చిలకడటమాడు. ఏ రకంగా ఆ రోజు మరి మాతృమూర్తులు ఆరుపరచరు ఏ రకంగా ఈ అమరావతి కోసం పాటుపడితే అటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ 6 నిమిషాలు రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉంటే 70 సంవత్సరాల వయసులో ఆ రోజు కక్ష సాంపుల చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఒక పైశాచిక ఆనందం పొందినటువంటి పిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు I was one of the first person among the people who condemned the arrest of Tara Chandrababu Naidu and put him to jail for more than 50 days. ఇది రాజకీయాల్లో వైషమ్యాలు ఉండొచ్చు, విరుద్ధమైనటువంటి ఆలోచన ఉండొచ్చు, ఆ రకమైనటువంటి భిన్న అభిప్రాయం ఉండొచ్చు. అంత మాత్రాన ఆ రకంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపిస్తే ఏ రకంగా ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఒక కూటమిగా ఏర్పడి ఇటువంటి పార్టీలకు ఈ రాజకీయాల్లో స్థానం ఉండడానికి లేని చెప్పి ప్రజలను ఏకం చేసి ఆ రకంగా మరి ఆ యొక్క జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా కూటమి విజయ డంకా మోగించిందో, విజయాన్ని సాధించిందో ఇవాళ ప్రజలు గమనిస్తాను. కాబట్టి ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను. ఇవాళ నేను స్వయంగా చూశాను ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ లీడర్షిప్ ఏ రకం అభివృద్ధి కోసం పేదల సంక్షేమం కోసం పాటుపడింది. కాబట్టి మీరు ఈరోజు మరి రాజకీయంగా కనుమరుగైన మీరు ఇవాళ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. రైతులకు న్యాయం చేయాలని, తెలుగు గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఇవాళ ఆడపడుచుల యొక్క వారి యొక్క త్యాగాన్ని ఇవాళ వృధా పోకుండా ఉండాలంటే అక్కడే అమరావతిలోనే ఇవాళ రాజధాని నిర్మాణం కావాలని చెప్పి ఇవాళ మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ కూటమితో ఏ రకంగా రాష్ట్రాన్ని ఇవాళ ముందుకు తీసుకుపోతున్నారు. అందుకని ఈరోజు ఖచ్చితంగా మరి ఏ రకంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి ముక్తి చేశారో అదే పంతాల్లో కూడా తెలంగాణలో కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు, కోరుకుంటున్నారు ఇవాళ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలుగా వస్తున్నది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, ప్రజలు ఆ పాలన యొక్క పార్టీ యొక్క ఆలోచనతో
ఆ యొక్క అవినీతి కానివ్వండి, కుటుంబ పాలన విసిగి మార్పు కోసం కాంగ్రెస్ లాభపడి తప్పితే కానీ కాంగ్రెస్ గెలిచింది కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీకి అనుకూలంగా తీర్పునివ్వకపోయినాడు. మోదీ గారు కేవలం ఎన్నికల్లో మాత్రమే రాజకీయం, ఎన్నికల తర్వాత ఒక టీం ఇండియాగా పనిచేయాలనే ఆలోచనతో ఇవాళ 10 సంవత్సరాల్లో మూతబడ్డ రామకొండ నిర్వాళ్ళ కర్మాగారం తెరుపు కానివ్వండి, హన్మకొండలో వేగన్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇవాళ రైల్వేలో ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో 8,000 కోట్లు ఇస్తే ఇవాళ తెలంగాణలో రైల్వే కోసమే 7,000 కోట్ల రూపాయలు, జాతీయ రహదారులకు ఇవాళ 1,80,000 కోట్లు. ఇవాళ తెలంగాణ సపోజ్ సెకండ్ లార్జెస్ట్ నేషనల్ హైవేస్ ఇవాళ మొత్తం స్వాతంత్రం నుంచి 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ మీరు ఇస్తే ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలనే ఆన్ యావరేజ్ అదనంగా 2,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేసి ఏ రకంగా ఇవాళ జాతీయ రహదారులు ఆ రోజు వాజ్పేయి గారు చంద్రబాబు గారు కలిసి ఏ రకంగా అద్భుతమైన గోల్డెన్ క్వాడ్రాంగులర్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఏర్పాటు చేస్తే పల్లె పల్లెకు ఇవాళ రహదారులు ఇవాళ నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలు. ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇవాళ బీబీనర్లో 1,100 కోట్ల రూపాయలతో ఇవాళ తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ట్రైబల్ యూనివర్సిటీ ఇవాళ ఏదైతే గిరిజనుల యొక్క ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి భక్తి పాఠశాలతో ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాత్ వాళ్ళ పేరు మీద ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ మీద ఏర్పాటు చేయడం. అదే రకంగా ఇవాళ గొప్పగా చెప్తున్నారు. ఇవాళ ఆ రోజు తెలంగాణ మెదక్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మనకేదో ఉరిగిపోతుందని చెప్పితే ప్రధానమంత్రి అయినారు మెదక్ పార్టీ నుంచి మెదక్ నియోజకవర్గం నుంచి గెలిచి. కానీ ఉరగబెట్టింది ఏమిటి? శూన్యం. అదే మెదక్లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా మెదక్ రైల్వే స్టేషన్ ఇచ్చాడు. ఇవాళ సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇవాళ మొదటిసారిగా ఇచ్చాడు. ఇవాళ అదే కాకుండా ఆరాధ్య దైవమైనటువంటి కొమరవెల్లి జాతరకు వెళ్ళేటువంటి భక్తుల కోసం ఇవాళ కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. తప్పితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉండా కూడా మెదక్ ఏ రకంగా విస్మరించారో, ఏ రకంగా మీరు ఆ మెదక్ ప్రజలను ఏ రకంగా మోసం చేశారో, దగా చేశారో ఇవాళ మన ప్రజలు చూస్తున్నారు. బీజేపీ అధికారం లేదు అక్కడ. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతో 2 రాష్ట్రాలు ఈ రకంగా అభివృద్ధి చెందాలి, 2 రాష్ట్రాలు బాగుపడాలి అనే ఆలోచనతో తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఈ యొక్క ఖ్యాతిని విశ్వఖ్యాతిగా మార్చాలని చెప్పి ఆలోచనతో ఇవాళ తెలంగాణకు మాత్రమే 12 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇవాళ మిత్రులారు దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ అమరావతి పేరు మీద రాద్ధాంతం చేసి సాధించింది ఏమిటి? ఇవాళ మీరు సాధించింది ఏమిటి? వాళ్ళ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దానికి మీరు బాధ్యత వహించాలని అడుగుతున్నాను. ఆనాడు మరి ఆ రోజు యూపీ హయాంలో కూడా మీరు పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించారు. కాబట్టే ఆ రకంగా ప్రజలు ప్రజాస్వామ్యంగా మీకు ప్రజాకంగా తీర్పునిచ్చి ఇవాళ మట్టి కనిపించే విషయం. అదే రకంగా తెలంగాణ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కానీ ఈ తెలంగాణ అభివృద్ధి చెందదని, పేదలకు న్యాయం జరగదని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరైతే ఇవాళ సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకున్న సామాజిక న్యాయంలో భాగంగానే తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున అది మోదీ వాళ్ళని న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం సమదృష్టితో సమన్యాయం చేయాలని చెప్పి ఆ రకంగా భావిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మోదీ గారి ప్రభుత్వం. కాబట్టి మీరు ఎన్ని ఆటంకాలు చేసినా, ఎన్ని అవంతరాలు సృష్టించినా, ఎన్ని అవరోధాలు చేసినా కానీ ఖచ్చితంగా 2 రాష్ట్రాల అభివృద్ధికి ఇవాళ మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఇవాళ ఏ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో మీరు తీర్మానం చేసి పంపించారో దానికి చట్టబద్ధత కల్పించడానికి. లేనట్లయితే ఇవాళ విశ్వవ్యాప్తంగా ఇవాళ అనేక మంది పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఒక గందరగోళమైన వాతావరణం సృష్టించడం వల్ల ఎవరు ముందుకు రాలేకపోతారు. కాబట్టి అందుకని ఇవాళ అమిత్ షా గారు హోంమంత్రిగా ఖచ్చితంగా ఇవాళ ఈ చట్టబద్ధత కల్పిస్తాం. పార్లమెంట్లో చేసే చట్టానికి ఇంకా భవిష్యత్తులో ఎవరు కూడా దీని గురించి ప్రశ్నించేటువంటి వాతావరణం లేకుండా ఆ రకంగా ఈ బిల్లుకి వాళ్ళ ప్రాధాన్యత సంతరించింది. కాబట్టి నేను ఈ సందర్భంగా ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవాళ నిజంగా వారి పోరాటం ఏదైతే రైతులు ముఖ్యంగా, మహిళలు ముఖ్యంగా ఏ రకంగా సాధించారో ఆ సాధించిన దానికి ఇవాళ మోదీ ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉన్నది. అదే రకంగా తెలంగాణ ప్రజలు కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవినీతి ప్రభుత్వం ఏ రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలను అవమానపరిచి ఏ రకంగా ఆ రోజు మీరు తెలుగు జాతిని అగౌరవపరిస్తే ఏ రకంగా తెలుగుదేశం పుట్టిందో ఇవాళ తెలంగాణ కూడా అదే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఇవాళ మూటలు మోస్తా ఉన్నారు ఇవాళ ఢిల్లీకి. కాబట్టి వాళ్ళ కప్పం కడుతున్నారు ఢిల్లీకి, తెలంగాణ సంపద దోచిపెడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా రేపు మరి డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ప్రజలు చూస్తారు. అందుకనే నేను ఈరోజు పూర్తిగా ఈ బిల్లును సమర్థిస్తూ
నేను ఈ బిల్లును సమర్థిస్తూ ఖచ్చితంగా తెలంగాణలో మార్పు రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. ఏ రకంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో అధికారులు భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా తెలంగాణ కూడా మోదీ నాయకత్వంలో మోదీ తరహా గుజరాత్ తరహా అభివృద్ధి కావాలంటే తెలంగాణలో బీజేపీ రావాలి. కాబట్టి నేను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి చైర్మన్ గారికి my sincere thanks and humble request to you see that bill is passed. Let the house unanimously support this bill and see that nobody opposes. Let there not be any confusion again in future also. Even if people try to make confusion, people will taught you. They said the fitting lesson. With these few words I conclude with it. Thank you very much, sir.